ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఈ బుధవారం సాయంకాలం దినాన బైబిల్ స్టడీలో నీ దయ కనికరము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం ప్రారంభిస్తుండగా ఈ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 22 వచనాల వరకు ముగింపు వరకు కూడా నాయనా మీరు మాతో ఉండి నడిపించండి. గత కాలంలో 5 అధ్యాయాలు ముగించడానికి కృప చూపుతూ వచ్చారు. ఈ సాయంకాల వేళలో నీ శక్తి కలిగిన వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని దర్శించి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీ రాకడలో నిందారహితంగా నీ ఎదుట నిలబట్టుకు యోగ్యతను అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకున్నామనే భాగ్యమును విశ్వాసం ద్వారా పొందుకొని జయ జీవితం ఇచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. చూడండి నాన్న, మనందరం కూడా ఈ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలోకి వచ్చేసాం. నిజంగా దగ్గర ఇది సంవత్సరం నుంచి మనం వాక్యం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. దేవుడు ఈరోజు రాత్రి మనలందరినీ కనికరించి గత కాలంలో 1 తిమోతి పత్రిక 5 అధ్యాయాలు ముగించడానికి దేవాది దేవుడు మనకెంతో కృపను అనుగ్రహించాడు. ఒకవేళ నేను ప్రభు పిలిచి మహిమలోకి వెళ్తే మళ్ళీ ఇదే వాక్యాలు నేను తిరిగి వచ్చి ఈ బైబిల్ అంతా అయిపోయిన తర్వాత మరలా నేను తిరిగి ఇక్కడికి వచ్చి చెప్పడం అనేది మరి ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఈ విత్తబడిన ఉపదేశం అంతా కూడా భవిష్యత్తు తరాల వాళ్ళ ప్రజలంతా కూడా చక్కగా విని ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కోవడానికి దేవాది దేవుడు చక్కటి కృపను అనుగ్రహిస్తాడు. నేను ఈరోజు ప్రభు సన్నిధిలో కృతజ్ఞుడిని అయిపోయాను. ప్రతి వచనం వెంబడి వచనం నేర్చుకోవడానికి ఈ 1 తిమోతి పత్రిక 5 అధ్యాయాలు ముగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజంగా నేను ఎంతో ధన్యుణ్ణని నేను భావిస్తున్నాను. ఈ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి 22-21 వచనాల వరకు మనందరం చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఈ 6వ అధ్యాయంలో మొత్తం 5 సెక్షన్లు ఉన్నాయి. 6వ అధ్యాయంలో 5 సెక్షన్లు ఉన్నాయి. మొదటి 2 వచనాలు దాసులైన వాళ్ళు, యజమానులైన వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 3వ వచనం నుండి 10వ వచనం వరకు మరలా అబద్ధ బోధకులకు చివరి స్ట్రోక్, చివరిసారి ఆ విషయాల్లో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మరలా దుర్బోధకుల గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు, అబద్ధ బోధకుల గురించి. 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16 వరకు తిమోతితో పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా అతన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉంటాయి. 4వది 6వ అధ్యాయం
17 వచనం నుంచి 19 వచనాల వరకు సంఘములో ఉన్న ధనవంతులను గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత 6వ అధ్యాయం 20-21 వచనాలు ఇది ముగింపు వచనాలు. పౌలు ఈ పత్రిక ముగింపు వచనాలు మాట్లాడాడు. మొత్తం 5 సెక్షన్లు. మొదటి 2 వచనాలు దాసుల కొరకు, యజమానులు దాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో మాట్లాడాడు. మొదటి 2 వచనాలు. 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10 వచనాలు మరలా దుర్బోధకులకు మరలా చివరి స్ట్రోకు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. అలాగే 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16 వరకు తిమోతిని ఎంకరేజ్ చేస్తూ మరి ఎక్కువగా తిమోతిని బలపరుస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే 6వ అధ్యాయం 17 వచనం నుంచి 19 వరకు సంఘములో ఉన్న ధనవంతులను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. అలాగే 20 నుంచి 21 వచనాల వరకు ఈ ముగింపు మాటలు చెబుతూ తిమోతికి ఈ తిమోతి పత్రిక ముగించడం జరిగింది. ఇందులో మొత్తం 5 సెక్షన్లు ఉన్నాయి. ఈ 5 సెక్షన్లు కూడా చాలా చాలా విలువైనవి. మనం జనరల్గా చదువుకుంటే తెలుసుకుని నేర్చుకునేవి కావు ఇవన్నీ కూడా. ఇవి చాలా ప్రత్యేకంగా దేవుని కనుదృష్టి చేత నడిపించబడుతున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. మనందరూ కూడా గమనించినట్లయితే గత లాస్ట్ 5వ అధ్యాయంలో సంఘములో వృద్ధులను గురించి, అలాగే అనాథులైనటువంటి విధవరాండ్రుల గురించి, అలాగే వాక్యమును బోధిస్తూ ఉన్నటువంటి దైవజనులను ఎలా సన్మానించాలి, అలాగే ఇంకా మిగతా విషయాలు కూడా 19 నుంచి 21 నుంచి 25 వచనాల వరకు మరలా కాపరులను గురించి, సంఘ పెద్దలను గురించి, వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు మనం ఎలాగా ఆ పరిస్థితులను, సంఘములో పెద్దలు ఒక్కళ్ళు కాకుండా 2 లేక 3 ఉండాలని వాక్యం చెప్పబడుతుంది. కాపరి దైవజనుడు ఒకవేళ సడన్ గా చనిపోతే వారి తర్వాత 2 లేక 1 కాపరులు ఉండాలి అని, సంఘములో శిష్యులను కనాలి అని ముందుగానే సిద్ధపరిచి ఉండాలని మనం ఈ 5వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మొదటి 2 వచనాలు ఈరోజు చాలా చాలా విలువైనటువంటి విషయాలు. ఈ 6వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రారంభంలో మొదటి 2 వచనాలు చాలా విలువైనటువంటి వచనాలు. ఎందుకు విలువైనవి అనంటే యజమానుడు ఎలా ఉండాలి, దాసుడు ఎలా ఉండాలి, వీళ్ళిద్దరు విషయాలు ఎలా ఉండాలి. యజమానులు దాసులైనటువంటి వాళ్ళు ఒకరి పట్ల ఒకరు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, ఒకవేళ అలా గనుక లేకపోతే దేవునికి అవమానం కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, యజమానులైనా దాసులైనా వారిద్దరిలో ఒకరి ప్రవర్తన, ఒకరి విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వారిరువురు ప్రవర్తనను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పడాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ 2 వచనాలు మీరు చదువుకున్నప్పుడు చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి. ఒక మొద్దుబారిపోయిన శరీరాలతో వినొద్దు. ఆత్మ సంఘములతో మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్. ఇది మరలా నీకు ఎలా వివరించబడుతుందో నాకు తెలియదు. నేను బ్రతుకున్నాను, దేవుడు నన్ను బ్రతకనిచ్చాడు. ఆయన దయ చొప్పున ఈ విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి అన్న, ఆ వాక్యాలు మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుని నామమును
ఆయన బోధయు దూషింపబడకుండునట్లు. ఇప్పుడు చూడండి, ప్రారంభంలోనే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా చక్కటి విషయాలు మనం చూడొచ్చు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? ఏం కాదులే, రైట్. చదవండి. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద దాసత్వము అనేటువంటి కాడి కింద ఉన్నవారు అందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలమును పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారిని వారికి సేవ చేయవలెను. ఈ సంగతులన్నీ బోధించుచు వారిని హెచ్చరించుము. ఇప్పుడు నేను అంటాను, ప్రారంభము ముగింపు చూడండి ఎంత డేంజరస్ గా ఉందో. ప్రారంభం ఈ 2 వచనాలు అర్థం కాకపోతే దేవుని నామం, ఆయన బోధ దూషించబడుతుంది. ఈ 2వ వచనం ముగింపులు అంటాడు, ఈ సంగతులన్నీ బోధించుచు వారిని హెచ్చరించండి. ఎందుకండి హెచ్చరించాలి? బోధించొచ్చు, హెచ్చరించాలి. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఏ పదానికి ఎంత వాల్యూ ఉందో తెలియదండి. ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే, వాక్యం చదువుతాం, ఏ పదానికి ఎంత వాల్యూ ఉందో తెలియదు. గ్రహించము, బుద్ధి చెప్పము, ఆలోచించుకో. ఇవి అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. ఆదిమ అపోస్తులు సంఘంతో ఏమని చెప్పారంటే, మీరు అనుదినము సహవాసమందును, ప్రార్థన యందును, బోధ యందును, రొట్టె విరుచుట యందును మీరు ఎల్లప్పుడూ 24 గంటల సహవాసం చేస్తూ ఉండండి. ఈ లోకం మొత్తాన్ని జయించగలిగిన జ్ఞానం అంతా ఉందండి. పాత నిబంధన పరిశుద్ధులు అంటారు, అయ్యా చిరకాలం నీ మందిరావరణలో ఉంటే మాకు చాలా అని కోరుకుంటున్నారండి. ఎందుకు? ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది. నేనేమంటానంటే, ఒక యజమాని గురించి, దాసుని గురించి మాట్లాడేటప్పుడు దేవుని నామం దూషించబడిద్దని ప్రారంభించాడేంటి? ఆలోచించారా? అంటే యజమానులు, దాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండకపోతే మన ప్రవర్తనను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. ఆలోచించే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు చూడండి, క్రైస్తవులమైనందుకు మన ప్రవర్తనలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దేవుని నామం అవమానించబడుతుంది. అంటే యజమానులైన, దాసులైన దేవునికి, ఆయనతో బంధాన్ని కలిగి ఉంటాం. మీరు చూడండి, ఇక్కడ మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే, నా బ్రతుకులో నా ఇష్టం అన్నట్టుగా బ్రతికే జీవితాలు కాదు. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. నా నిర్ణయం నేను తీసుకుంటాను, నా లైఫ్ నేను చేస్తాను అనుకుని బ్రతికేవి కావు. మన లైఫ్ అంతా దేవునికి అవమానం కలగకుండా, దేవుని దృష్టికి చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అంటే మన ప్రవర్తనలో కానీ, మన మాటలో కానీ, మన క్రియలో కానీ దేవునికి అవమానం కలగకుండా బ్రతకాలి. ఇట్ ఈస్ ద మోర్ రెస్పాన్సిబిలిటీ లైఫ్. బాధ్యతతో కూడినటువంటి జీవితం. నేను ప్రభువుని నమ్మాను, నమ్మిన తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నేను మంచి జీవితం చేస్తాను, నాకు ఇష్టమైతే చేస్తాను, ఎలాంటి పప్పులేం ఉడకవండి. ఫస్ట్ నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవునికి అవమానం కలగకుండా చూసుకోండి. నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు, ఇప్పుడు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు
ఈ 2 వచనాలు చదవంగానే నాకు భయం వేసింది. అంటే ఒక విశ్వాసి అయిన యజమాని లేకపోతే ఒక అవిశ్వాసి అయిన యజమాని తన దాసుని పట్ల ఎలా ఉండాలి, ఒక దాసుడు తన యజమాని పట్ల ఎలా ఉండాలి, ఈ 2 కంటెంట్ల గురించి ఇక్కడ మాట్లాడండి. 2 వచనాలే చదివినప్పుడు మీకు ఆ పదాల లింకు అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఊరికి అర్థమైనట్టుగానే ఉంటది, కానీ అంత తేలిగ్గా అర్థమయ్యే విషయాలు అయితే నాకు తెలిసి కాదు. నేనేమంటానంటే బైబిల్లో ఒక యజమాని ఎట్లా ఉండాలి, దాసుడు ఎట్లా ఉండాలి ఎప్పుడైనా నేర్చుకున్నారండి? నేనేమంటానంటే ఈ 2 వచనాలు మనకు తెలియపోతే మనంత దౌర్భాగ్యుడు ఎవరు ఉండడండి. సేవకులైనా, విశ్వాసులైనా, యజమానులైనా, దాసులైనా సరే ఈ 2 విషయం స్పష్టంగా మనకి గనక అర్థం కాకపోతే మనంత దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రారంభంలోనే దేవుని నామం, ఆయన బోధయు దూషించబడకుండా జాగ్రత్తగా ఉండండి. ముగింపులు అంటాడు ఈ సంగతులన్నీ కూడా వాళ్ళకి బోధించి హెచ్చరించండి అంటే. ఇప్పుడు మామూలుగా చెప్పకూడదంటండి, హెచ్చరిక, వార్నింగ్ ఇస్తూ చెప్పాలంట. ఏమంటే నేను ఇప్పుడు వార్నింగ్ ఇచ్చి చెప్పడానికి ఇందులో ఏమున్నాయి? నేనేమంటానంటే ఇక్కడ ఆత్మ చెప్పుతున్నటువంటి విషయాలు మనం ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయం నేర్చుకొని తీరాలి. ఏముందండి యజమానుడు దాసులు ఏముందండి అని ఊహించుకుంటే కుదిరేది కాదు. ఇది దేవుని నామం, ఆయన బోధ దూషించబడతా ఉంటది నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి. పైపచ్చు దైవజనుడు అంటే ఇది మరీ మరీ హెచ్చరిక చేస్తూ బోధించాలంట. ఏంటో మరి ఆత్మ అంత ఖచ్చితంగా రాసింది. మరి నేను ఎలా బోధించాలో, నేను ఎటు చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఎలా బోధిస్తే అర్థమవుద్ది, ఎలా చెబితే అర్థమవుద్ది? దేవునికి మహిమ కలుగునగాక. మొదటి వచనం చదువునా ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుని నామమును ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేర్చుకుంటున్నాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేర్చుకుంటున్నాం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు, ఆయన బోధయు దూషింపబడకుండా ఉండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ. ఇప్పుడు చూడండి, దాసత్వం అనే కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాసత్వం అని కాడి కింద ఉన్నవారు అంటే అర్థం ఏంటి? దాసత్వము అంటే ఏంటి? దాసత్వము అంటే నేనేమంటానంటే ఇంత ఫాస్ట్ కల్చర్లో ఇలా బానిసలుగా, ఇప్పుడు పాతకాలంలో బానిసలు, ఇప్పుడు చూడండి, రాజు భార్యతో పాటు చేసుకునే భార్యతో పాటు ఆమె దాసీలు కూడా రాణితో పాటు వస్తారు. పోనీ యుద్ధం చేసిన తర్వాత గెలిచిన రాజు ఏం చేస్తాడంటే ఆ దేశ ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. బానిసత్వం. పోనీ కొంతమంది రాజులు ఇతరులను, పని వాళ్ళను కొనుక్కుంటారు బయట, వ్యాపారస్తులు. ఇప్పుడు అలాంటి కల్చరు ఈ భూమండలం మీద ఉందండి? చాలా తక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో మొత్తం ఎదిగితే ఎక్కడో అరుదుగా కనపడిద్ది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అలాంటి బానిసత్వపు కాడి అనేది లేదు. ఈ రోజుల్లో బానిసత్వ కాడి మనకెక్కడా కూడా కనపడదు, మీరు గమనించినట్లయితే. మరి ఇక్కడ చెబుతున్నటువంటి బానిసత్వం, దాసత్వం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవునితో సంబంధాలు కలిగిన ప్రజలు అనేది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మొదటి వచనంలో అన్యజనుడైనటువంటి యజమానునికి దేవుని ఎరిగినటువంటి దాసుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ప్రవర్తన ఉండాలో చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
అన్యజనుడైనటువంటి ఒక యజమానుని కింద ఉన్నటువంటి దాసుడు తన యజమాని పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, ఇప్పుడు మొదటి లైన్ లో దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండా అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ యజమానుడు దాసుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు యజమానుని ఘనపరుచున్నట్లుగా పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. ఎవరెవరిని ఎంచాలి? యజమానుని దాసుడు ఎంచాలి. అంటే ఇప్పుడు దాసుడు ఎవరికి సంబంధించినాడు అంటే దేవుని ఎరిగిన వాడు అని అర్థం. ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి దాసుడు ఏం చెయ్యాలంట? దాసుడు అన్యజనుడైనటువంటి తన యజమానిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్యజనుడైనటువంటి యజమానుడు ఒకవేళ దాసుడు మరి ఈ ప్రవర్తన సరిగా లేకపోతే గట్టిగా మాట్లాడి అడిగేది ఎవరు? యజమానుడే. ఏమని అడుగుతాడు ఇప్పుడు దాసుని? ఏమయ్యా, నువ్వు భక్తి పరుడు కదా, దేవుని నమ్మాను అంటున్నావు కదా, యజమాని పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో నీకు తెలియదని అడగడండి. తన ప్రవర్తన అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా అడుగుతాడా? అడగడా? అడుగుతాడు, నో డౌట్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యజమాని అన్యజనుడు అవ్వచ్చు, దాసుడు దేవుని పిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు దాసుడు అన్యజనుడైన తన యజమానికి రెట్టింపు ఘనత సన్మానమును కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకవేళ అలా ప్రవర్తించకపోతే అతని ప్రవర్తనను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. ఇప్పుడు జనరల్ గా చూడండి, క్రైస్తవులందరూ హృదయాల్లో ఏ తలంపు ఉంటుందో తెలిసిన? ఏ తలంపు ఉంటుందంటే, మీరు దేవుని మందిరంలో దేవునికి దాసులుగా ఉండండి, కానీ మీ యజమానులు అంటే ఉద్యోగంలో మాత్రం, ఆఫీసులో మాత్రం అంత నమ్మకంగా యజమానునికి లోబడాల్సిన అవసరం, అతడు అన్యజనుడు కాబట్టి పెద్ద అక్కర్లేదు అన్నట్టుగా ఉంటారండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని నమ్మావు కాబట్టి దాసుడా, నీ యజమాని విషయంలో దేవుని నామం అవమానించబడకుండా నువ్వేం చేయాలో తెలుసునా? నీ యజమానికి విధేయత చూపించాలి. దాసుని లక్షణాలు ఏంటి చెప్పండి? యజమాని పట్ల దాసుని లక్షణాలు ఎట్టుండాలి? దాసుడు ఎప్పుడు కూడా యజమాని విషయంలో స్వతంత్రుడు కాదు. అంటే యజమాని విషయంలో దాసుడు ఎల్లప్పుడూ తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. దాసుడు ఎప్పుడు కూడా తన యజమాని ఏదైతే చెప్తాడో అది చేయటం తప్ప మరొకటి చేయటానికి వీలు లేదు. మీరు చదువుతానంటే చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి 9 దాకా చదవచ్చు. దాసులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విషయాలు ఎవరు చెప్తున్నట్టు? దాసులారంటే ఎవరు? దాసులారంటే ఎవరండి? సేవకులు. అర్థమైందా లేదా? దాసులారంటే ఎవరు? సేవకులు. చదువునాను. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారై, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇప్పుడు చూడండి, దాసులు ఎట్ట ఉండాలంట? మీ యజమానులైన వారికి విధేయులై ఉండాలి. ఎట్ట విధేయులై ఉండాలంట? యేసు క్రీస్తు తన తండ్రికి ఎలా విధేయత చూపించాడో మనందరం కూడా అట్లానే మన యజమానుడైన వానికి విధేయత చూపించాలి. ఇప్పుడు చూడండి, యజమానుడు దాసుల మధ్యలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు మాదిరి ఆయన తన తండ్రికి ఎలా విధేయత చూపించి లోబడ్డాడో సేమ్ అలాగే మనం కూడా మన పైన కాపరికి, యజమానికి, సేవకునికి విధేయులమై ఉండి తీరాలి. వాక్యం ఎవరికన్నా అర్థమైందండి? చదువునానా? కంటిన్యూ చేయి.
మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక ఇప్పుడు మీరు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పనివాడు దాసుడు తన యజమాని విషయంలో ఎలా ప్రవర్తించాలంటే, ఆ సంఘంలో వాళ్ళున్నారు వీళ్ళున్నారని అయ్యగారు వందనాలు అయ్యగారు అనకూడదు. నీ యజమానుడికి దాసుడు ఎలా ఉండాలంటే, మనుషులకు కనబడుతున్నట్టు కాకుండా తన హృదయంలో, తన అంతరంగంలో, తన మైండ్లో ముందుగానే ఈయన నా యజమానుడు కనుక నేను ఖచ్చితంగా నా యజమానిని గౌరవించాలి. మనుషులు ఉన్నప్పుడు గౌరవించడం కాదు. ఇసాక్ వింటున్నావా? మనుషులందరూ ఉన్నప్పుడు గౌరవించడం కాదు, మనుషుల ఎదుట గౌరవించడం కాదు, మనుషుల కంటి ముందర గౌరవించడం కాదు, ప్రభువునకు వలే. మీ హృదయాల్లో ఈ వాక్యాలు ముద్రగా ఉంటే బాగుండు. చదువు నాన్న, కంటిన్యూ చేయి. కంటికి కనబడుటకే కాక కంటికి కనబడుటకే కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి, ముఖ్యంగా క్రీస్తునకు మనందరం దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు. ఇప్పుడు చూడండి, ఒక యజమానుడు దాసుని పట్ల అంట దేవుని చిత్తం జరుగుతుందంట. ఒక దైవజనుడికి, సంఘానికి, లేకపోతే ఒక యజమానికి తన దాసుడికి క్రీస్తునకు వలె దేవుని చిత్తం జరుగుతుంది అని వాక్యం చెప్తుంది. యజమానులారా, దాసులారా, గ్రహించగలుగుతున్నారా? ఎందుకంటే నేను అంటాను, దాసుల గురించి, యజమాని గురించి దేవుని చిత్తం వారి మధ్యలో క్రీస్తునకు వలె అని దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది, అట్లా నెరవేరుతుంది అని అంటాడేంటి ఏంటి? భయం ఉందంటారా? మీకు వాక్యం చెప్పే బోధకులు వాళ్ళు ఎవరు తెలుసా? ఒక యజమానిలాగా ఉంటారు. మనం ఒక దాసుని వలె, క్రీస్తునకు వలె ఆయన దేవుని చిత్తం నెరవేర్చబడుతుందట మన జీవితంలో. ఏమో మరి ఎంతవరకు మనకు అర్థమైందో నాకు తెలియదు. మీ హృదయాలను దేవునికి అప్పగిస్తున్నాను, నేనేం చేయలేను కదా. చదువున్నాను. మనుషులకు చేసినట్టు కాక, ఇప్పుడు చూడండి, మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువునకు చేసినట్టే, ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇప్పుడు చూడండి, దాసుడు యజమాని పట్ల ప్రభువునకు చేసినట్లుగా చేయాలంట, సేవ చేయాలంట, ఇష్టపూర్వకంగా చేయాలంట. కొలసి పత్రికలు అయితే నీ యజమానుని సంతోష పెట్టడానికే దాసుడు తన జీవితం మొత్తం అప్పగించబడాలని రాశాడు. మీరు చదువుతానంటే కొలసి పత్రిక కూడా చదవండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 22, 23, 24 చదువునానా? దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు, ఇప్పుడు మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక, కంటికి కనబడవలనని కాక మనుషులందరూ ఎదుట షో చేయమాకండి. ప్రభువునకు భయపడుచు. ఇప్పుడు చూడండి, మన మధ్యలో ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణములు కలిగిన వారమై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయాలలో విధేయత చూపించండి, లోబడండి. దైవజనుడు మీకేం చెప్తున్నాడో, మీ యజమానుడు ఏం చెప్తున్నాడో, క్రీస్తునకు వలె ఆయన ఎలా లోబడ్డాడో, తన తండ్రికి కుమారుడు ఎలా లోబడి విధేయత చూపించి అప్పగించుకున్నాడో, మనందరం కూడా లోబడి మన పైన యజమానుడు, కాపరి, సేవకునికి లోబడి దాసుని వలె అప్పగించుకొని బ్రతకాలి. ఉందండి. ఈ హృదయం మన దగ్గర కనపడిద్దా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇది గనక మన దగ్గర కనపడకపోతే నిన్ను బట్టి దేవుని నామం అవమానించబడుతుంది. ఈ విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికేటట్టు వాళ్ళని ఖండించి బుద్ధి చెప్పండి అని చెప్పాడు, హెచ్చరించండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మనం చదువుకుంటే ఊరకనే అర్థం కాదండి, మాస్టర్ ఉండాలి, తండ్రి ఉండాలి. మీకు
ఊరికే పెట్ట కథలు చదివినట్టు చదువుకుంటే అర్థమయ్యే విషయాలు కాదు. నేనంటాను, ప్రతి దినము ఒక పరిశుద్ధుడు, అపోస్తులు, ప్రతిష్ఠితుల దగ్గర కూర్చొని నేర్చుకుంటే మనం ఎంత ధన్యులమో. దేవుని వాక్యం అంటది, ఆయన మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైందంట. దానికి ఎగెనిస్ట్ ఏం చెప్పాడు దర్శన? భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నూతనమైన జీవమందున నూతన జీవమో ఆత్మాభిషేకమే. నూతనమైన జీవమందున నూతన జీవమో ఆత్మాభిషేకమే. నూతన సృష్టిగా నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత కృపను ఆమేన్. చదువు నాన్న, కంటిన్యూ చేయ. కొలస్సీ పత్రిక. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ప్రారంభం నుంచి చదువునానా, 22, 23, 24 చదువునానా. దాసులారా, ఇప్పుడు చూడండి, దాసులారా మనుషులను సంతోషపెట్టు మనుషులను సంతోషపెట్టు వారునైనట్టు కంటికి కనబడవలనని కాకుండా ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై, శుద్ధాంకరణ కరణములు కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారిని అన్ని విషయములలో విధేయులై ఉండుడి. చూడండి, అన్ని విషయాలలో విధేయులై ఉండమంటాడంటే అర్థమైందండి. అన్ని విషయాల్లో మీ యజమాను విషయంలో ప్రభువునకు వలె మీరు లోబడి ఉండాలట. ఏమోనండి, మరి ఎంతవరకు అర్థమవుతాయో నాకు తెలీదు. ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణములు గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక. చూసారా, ప్రభువు వలన స్వాస్యమును పొందుదురని ఎరుగుదురు గనక ప్రతిఫలముగా. చూడండి, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు గనక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనందరం విశ్వాసం కలిగినటువంటి వారు ప్రభువునకు దాసులై ఉన్నారని కన్ఫామ్ గా గుర్తుపట్టండి. ఏండి, అసలు ఈ వాక్యాలు మన హృదయంలో ఉంటాయి అంటారా? ఈ వాక్యాలకు అర్థం ఏంటో తెలుసు అంటారా? ఎలాంటి బ్రతుకుతున్నాం చూడండి. అందుకని దేవుడు అన్నాడు, మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానించబడుతుంది.
వాళ్ళకి ఈ విషయాలు మరీ మరీ హెచ్చరికగా నేను ఎలా చెబితే మీకు అర్థమైతే హెచ్చరించాలంట. అంటే హెచ్చరిక అంటే ఏంటి? ఈ విషయం నీకు అర్థం కాకపోతే యు ఆర్ ఇన్ డేంజర్, నువ్వు డేంజర్ లో ఉన్నావన్న సంగతి గుర్తుపట్టాలి. డేంజర్కి ఏం గుర్తుంటుంది చెప్పండి? ఒక పుర్రేసి 2 ఎముకలు అడ్డంగా ఉంటాయి, సింబల్. దట్ ఈస్ ద డేంజర్. ఈ యజమాని విషయంలో దాసులు కానివ్వండి, దాసుల విషయంలో యజమానులు కానివ్వండి, మీరు ఒకరినొకరు ప్రభువును బట్టి, ప్రభు మధ్యలో ఉన్నాడు, ప్రభువును బట్టి మీరు క్రీస్తునకు వలె విధేయత చూపించండి. మీరు ప్రతిఫలముగా పొందబో వాటి స్వాస్యమును ప్రతిఫలంగా పొందబోతున్నారని ఎరిగి ఉండి మీరు చేసినది మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు వలె మీరు చెయ్యండి. ఇప్పుడు ఏ పరిచర్య చేసిన సంఘంలో నువ్వు ఎలా చేయలేదా? ఇది దేవుని కొరకు నేను చేస్తున్నానని గుర్తు పెట్టుకొని చేయాలి. సంఘంలో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ చెప్పనివ్వరండి. ఇది ప్రభువునకు మేము చేస్తున్నాం అంటారు, అంతే. ప్రభు పరిచర్య ఇది. మీరు గుర్తుపట్టండి. నిజంగాండి, ఈ 2 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు నన్ను బతికించినందుకు స్తోత్రం అని చెప్పుకున్నాను. నేను కృతజ్ఞత కలిగిన మనస్సు నా హృదయంలో పొంగిపోయిందండి. చిన్న విషయాలే కానీ ఆయన అంటాడు, మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానించబడకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు పొందబో ప్రతిఫలం, పొందబో స్వాస్యము విషయంలో ప్రతిఫలంగా మీరు పొందబోతున్నారు. మనుషులకు చేసినట్టుగా మీరు ఆలోచించమాకండి. మీ యజమానులకు దేవునికి లోబడుతున్నట్టుగా, ప్రభువునకు లోబడుతున్నట్టుగా లోబడండి, విధేయత చూపించండి. క్రీస్తు ఎలా విధేయత చూపించి తన తండ్రికి ఎలా లోబడ్డాడో మీరు అలాగా మీ యజమానులైన మీ సేవకులకు లోబడండి. దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. భయం ఉందండి. ఈ విషయాలంట బోధించొచ్చు, హెచ్చరిస్తూ చెప్పాలంట. నార్మల్గా చెప్పకూడదా? చెప్పకూడదు. వార్నింగ్ ఇస్తూ చెప్పాలంట. యు ఆర్ ఇన్ డేంజర్. ఇది గనక నీ జీవితంలో జరగకపోతే నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. భయం ఉందండి. ఇప్పుడు ఈ 2 వచనాలు నీకు అర్థం కాకపోతే ఉపవాసం ఉండి అన్నం తింటాం మానేసి ఇది అర్థమయ్యే వరకు కూడా నీ హృదయం బొరువెక్కిపోవాలి. లేకపోతే నేను డేంజర్లో పడిపోతాను. ఈ 2 వచనాలు నాకు అర్థం కాకపోతే నేను ప్రమాదంలో పడిపోతాను. దేవునికి అవమానం తీసుకొచ్చేవాడిగా సంఘంలో నేను బ్రతుకుతున్నాను అని భయం పుట్టాలి నీకు. భయపడుతూ అని రాశాడు. భయపడుచు శుద్ధాంకరణములు కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండండి. ప్రభు వలన శ్వాసమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా అంటే ఏంటి? ముందలే నీ హృదయంలో నిశ్చయించుకోవాలి, నేనేదో మనుషులకి చేస్తున్నాను, మనుషుల పరిచర్యకి సహకరిస్తున్నాను కాదో, దేవుని పనికి నువ్వు సహకరిస్తున్నావని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఇది దేవుని చిత్తం. సంఘములో దైవజనుల పట్ల, సంఘ పరిచర్యల పట్ల మీరు చేస్తున్న ప్రతి పనికి, విధేయతకి, అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని చిత్తమని లోబడి చెయ్యాలి. నా యజమానుని యొక్క చేతి కింద నేను దాసునిగా బ్రతకాలని, నా యజమాని సంతోషం తప్ప వేరొక సంతోషం నాలో ఉండకూడదు. ఎప్పుడు కూడా నీ తండ్రిని సంతోష పెడుతూ ఉండాలంట. నీ యజమానిని సంతోష పెట్టడం కొరకే దాసుడు బతకాలి. ఇంకో దాని కొరకు నువ్వు బతకూడదు. అర్థమైద్దండి వాక్యం? మన బ్రతుకులో అర్థమవుద్దంటారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాక్యాలు గనక మనకు తెలియపోతే మన బ్రతుకులో
మనలను బట్టి దేవునికి అవమానం కలుగుతున్నట్టు, దైవజనుడు హెచ్చరికను మనం మిస్ అయ్యి మన స్వనీతి చేత బ్రతుకుతున్నట్టు మనకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు ఇంకా చదువుతానంటే చదవండి. తీతు పత్రిక 2:9-10 కూడా చదువునానా, ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 9-10 చదవండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును, చూడండి, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును, నేనేమంటానంటే మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. అబ్బా, ఏంటండి అలంకరణ? దాసుడంట తన యజమానికి ఎదురు చెప్పకుండా ఉండడం అనేది ఒక అలంకరణ అని రాశాడండి. ఇప్పుడు సేవకుడు ఈ జీవితం నువ్వు చెయ్యాలి అని చెబితే అసలు వినే పిల్లలు ఉన్నారండి. వాక్యం దైవజనుడు చెప్పినప్పుడు అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారండి సంఘంలో. వీళ్ళకి సంఘంలో నీ సేవకుడు సరిపోక వాళ్ళెమ్మటి లోకం ఏమిటి ఇంటర్నేషనల్ సేవకుల దగ్గరికి వెళ్తున్నారు. నీకు ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే నీ కాపరి సరిపోవట్లేదండి, నీ యజమానుడు సరిపోవట్లేదే. చూడండి, ఒక దాసుడు అనే పదాన్ని దేవుడు తన యజమానుడు అనే పదానికి మధ్యలో ఎక్కడ చూసినా క్రీస్తు తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ పదాలు ఉపయోగించినప్పుడల్లా, ఇప్పుడు కొత్త నిబంధనలోనే ఇన్నిసార్లు చెప్తే నేనేమంటానంటే పాత నిబంధనలు ఇంకెన్నిసార్లు చెప్పాడు? యజమాని గురించి, దాసుల గురించి ఎన్నోసార్లు చెప్పబడింది. అంటే బైబిల్ చరిత్రలో నువ్వు చూస్తే, ఇంకా ఫిలోమోను పత్రిక కూడా మీరు చూడండి, దాసుడు యజమానుల గురించి మొత్తం ఉంటుందండి. రోమా పత్రిక చాలా వరకు ఉంటుంది, గలతీ పత్రిక చాలా. మీరు కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలు ఎక్కువ ఉంటుందండి యజమానుడు దాసుడు గురించినటువంటి వివరణలో. పౌలు ఎలాంటి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడో చూడండి. 2 వచనాలే కదా అంటే మన బతుకు మొత్తం దానిలోనే ఉంది. మన బతుకులో మన యజమానుడైన దాసుడు తన యజమాని విషయంలో తన జీవితాంతం యజమానిని సంతోషపెట్టేవాడిగానే బ్రతకాలి. అలాంటి మనస్సాక్షి ఉంటేనండి నీకు వాక్యం అర్థమైనట్టు, నీకు వాక్యం యొక్క అలంకరణ, క్రీస్తు యొక్క అలంకరణ నీలో ఉన్నట్టు లెక్క. అసలు దైవజనుడు చెప్పే పని అయినా చేస్తారండి. అయ్యా, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా చదివిద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి చెబుతారా? అసలు యజమానికి చెప్తారా? ఇంట్లో పిల్లల విషయం ఇట్లా ఉంది, మరి ఎట్లా కాపాడుకోవాలి చెప్తారా? బెడ్లు ఇట్లా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఏం చేయాలి చెబుతారండి? బల్లారాధన ఉంది, పరిశుద్ధ బల్లారాధన ఉంది, భయం ఉందండి? నచ్చినోళ్ళు నచ్చినట్లు ఊర్లు వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇష్టమైతే వచ్చేవాళ్ళు ఒకళ్ళు, అవసరమైతే మానిపారేచ్చినా కూడా ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఎవరి నిర్ణయం వాళ్ళది. యజమానితో సంబంధం లేకుండా పోదు. నేను చెప్పనా, యజమానితో సంబంధం లేకుండా, నీ సేవకునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నప్పుడల్లా నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుందని గుర్తుపెట్టుకో, వాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒక కుటుంబంలో సమస్య వస్తే నేను వెళ్ళి ఆదరించడానికి వెళ్ళినప్పుడు, అయ్యా మా సేవకులకి ఈ విషయం చెప్పాలా వద్దంటే అన్ని విషయాలు పబ్లిక్గా చెప్పమన్నా. దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం మీ సేవకులకి తెలిసి తీరాలి. చెప్పండి, తెలియపరచండి. దాచిపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓపెన్గా ఉండండి, రహస్యాలు లేవు. మీ యజమానునికి దాసునికి మధ్యలో రహస్యాలంటూ ఏమి లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మళ్ళీ ఒకసారి చదువునానా 9-10 వచనాలు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు. చూసారా, ఎప్పుడు చూసిన దాసుడు తన యజమానిని అండి సేవకుడు సంతోషపడాలి నిన్ను బట్టి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండానా. హెబ్రీ పత్రిక 13. దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యమును 17 చదువునానా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. ఎవరిని కాస్తున్నారు? మిమ్మల్ని, మీ లోపల నాటబడిన మీ ఆత్మలను కూడా కాపుదల కాసేవాళ్ళు ఎవరు? మీ పైన నాయకులు, యజమానులు, దాసులు. వారు దుఃఖముతో ఆ పని చేసిన వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు. మీకు నిష్ప్రయోజనం కలుగుతుంది గనక దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయునట్లు వారి మాట విని ఆనందముతో చేయనట్లు మీరు వాళ్ళ మాట వినండి. దైవజనుడు ఏం చెప్తే ఆ మాట వినండి. మిమ్మల్ని బట్టి మాట విని విధేయత చూపించే వారిని బట్టి మీ యజమానుడు లేకపోతే మీ పైన ఆత్మల నాయకుడు, సేవకుడు సంతోషించాలా. మీకు దాసులు ఎప్పుడు కూడా యజమాని పట్ల యజమాని సంతోషమే నీ సంతోషం. దాసుని జీవితం మొత్తం యజమానిని సంతోష పెట్టడానికే బ్రతకాలి. నీ పైన ఆత్మల కాపరి సంతోషిస్తున్నాడండి, ఆనందపడుతున్నాడా? నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీ సేవకుడు సంతోషపడతాడండి, ఆనందపడతాడా? మాట వింటారా? అసలు అప్పగించుకున్నారా? మీరు విశ్వాసులా పిశాసులా? చెప్పండి. జాగ్రత్త. అందుకనే ముగింపులో 2వ వచనం ముగింపులు అంటాడు, హెచ్చరించుచూ చెప్పాలంట. ఊరికే ముచ్చట్లాగా చెప్పే మాటలు కాదు ఇవి. నీ జీవితంలో దాసుడు యజమానుల విషయాల్లో క్రీస్తునకు వలే అంటున్నప్పుడు నువ్వు వెంటనే ఎలర్ట్ అవ్వాలి. ఈ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉందండి. ఏమో యేసయ్యకే తెలియాలి, మీ హృదయాలకే తెలియాలి. దైవజనుడు చెప్పినట్టు లోబడతారండి, ఎవడిష్టం వాడిది. దేవుని పిల్లలు ఎంతో మంది అండి భార్య నిర్ణయం చేసుకుంటే భర్త నిర్ణయం చేసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి దైవజనుడితో సంబంధం లేకుండా బతికే మూర్ఖపు ప్రజలు, సంఘ పిల్లలు ఉన్నారండి. అననీయ సిప్పొర్రలాగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి, ఎట్లా లోబడమని చెప్తున్నాడు చూసారా? ఆ మొదటి వచనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమ్మా, మా మూలవాక్యంలోకి వెళ్ళి. దేవుని నామమును 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లుగా దాసత్వం అనే కాడి కింద ఉన్న వారందరూ. చూడండి, దాసత్వం అనే కాడి అంటే అర్థం ఏంటి? కాడి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎద్దులకు దున్నే ఎద్దుల మీద మెడ మీద కాడి పెడతారు. ఒక కాడి నీ మీద, చూడండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కాడి కింద ఉంటారు. అయితే దేవుని కాడి కింద ఉంటారు, లేకపోతే లోకం యొక్క సాతాను కాడి కింద ఉంటారు. ఎవడో ఒకడు కాడి కింద ఉంటారు ఖచ్చితంగా. గమనించారా? దాసత్వం అనే కాడి కింద ఉన్నవారును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని. ఇప్పుడు గమనించారా నాన్న? తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఇప్పుడు చూడండి, దాసుడు అంటే తన యజమానుడు పూర్ణమైన అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంటర్నల్లో బహిరంగంగా అంటే అంతరంగంలో పూర్ణమైన అంటే నీ మైండ్ అంతటితో, సంపూర్ణమైన హృదయంతో, నీ మైండ్తో పనిచేయాలి ఈ విషయాలన్నీ.
నీ మైండ్లో ఒక నిర్ణయం చూసుకోవాలా, నా యజమానుడు, నా సేవకుడు, నా దాసుడు, నా యజమానుడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు ఆయన నోటితో ఒక మాట చెప్పాడు. మీరు చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక, దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకోండి. కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి. ఏ కాడిది? ఏ కాడండి? ఊహించారు ఎప్పుడన్నా? నువ్వు ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు అనే కాడి కింద ఉన్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన అపరుచు దురాత్మ కాడి కింద ఉన్నావా? దేనికి బానిసలుగా అప్పగించుకొని, ఏ యజమానికి నువ్వు అప్పగించుకొని బతుకుతున్నావు? నీ మెడ మీద కాడి మోపింది క్రీస్తేనా? క్రీస్తు తన తండ్రికి, యజమానికి ఎలా లోబడి బ్రతుకుతున్నాడో, విధేయత చూపిస్తున్నాడో, పొందబోయే ఫలము, స్వాస్యముగా పొందబోయే ఫలము గురించి మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసిన ప్రభువునకు వలె విధేయులై చూపించినారా? రెట్టింపు సన్మానమునకు. అందుకనే 5వ అధ్యాయంలో మనం మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చదివాము? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానం. ఇప్పుడు యజమానుడు అంటే ఎవరు? ఇప్పుడు సంఘ కాపరి, మీ ఆత్మల పైన నాయకుడు, కాసేవాడు, మిమ్మల్ని బట్టి సంతోషించాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఏ దైవజనుడితో సంబంధం ఉండదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. నిన్ను బట్టి దైవజనుడు దుఃఖపడితే నీ బ్రతుకులో దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు పోయి పాతాళంలో కూర్చుంటావు. నీ చరిత్ర ఎంతకు మించి ఏవి కనపడదావు. ఏండి మాట వింటున్నారండి? నీ పైన నాయకుడు చెప్పినట్టు మాట విన్నప్పుడు నీ దైవజనుడు సంతోషపడతాడు. సంతోషించడం అంటే అర్థం ఏంటో తెలిసిన? దేవుడు దైవజనుడు సంతోషపడడం అంటే మీకు మీ శత్రువుల మీద దేవుడు జయమిస్తాడు అని అర్థం. యెహోషువ కాలేబులు ఏమంటారు తెలిసిన? దేవుడు మన ఎడల సంతోషించిన ఎడల మనకు జయమొచ్చును. నీ విరోధులు ఎంత బలవంతులైనా వాళ్ళందరూ కూడా ఓడిపోతారు నీ ముందల. భయం ఉందండి? ఆలోచన స్థిరపడిందా మీకు? ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది. చూడండి, దాస్యత్వం అనేటువంటి కాడి కింద ఉన్న వారందరూ, ఇప్పుడు కాడి కింద నువ్వు ఉన్నావండి, క్రీస్తు కాడి కింద నువ్వు ఉండి నేర్చుకోవడానికి వచ్చావా? నీ మీద కాడి పెట్టబడి ఉందా? లోకం అనే కాడి ఉందా? ఏమో, మీ హృదయాలకే తెలియాలి, మీ అంతరంగానికే అర్థం కావాలి ఆ విషయాలు. మీ యజమానులు పూర్ణులై ఘనతకు పాత్రులని ఎంచుకోవాలంట. ఎంచుకోవడం అంటే ఏంటి? ముందుగానే నిర్ణయించుకోవాలి నీ మైండ్లో, నీ అంతరంగంలో నీ యజమానుడు ఎవరు, అతడు పూర్ణమైన ఘనతకు పాత్రుడని ఎంచుకోవాలా. ఎవరు వాక్యం చెప్పేవాడు, ఎవరు నీకు బోధించేవాడు, రెట్టింపు సన్మానమునకు పాత్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఉందండి? ఏంటో ఏదో గుడ్లో మెల్లగా వాక్యం గడగడగడగడ చదువుకుంటే వెళతాం. నేను అంటాను, గుర్తుపెట్టుకోండి, మీరు ధ్యానించండి. దైవజనుడు ఇక్కడుండి ధ్యానించి మీకు వాక్యం చెప్తాడు. మీరు అందుకే ఎప్పుడు కూడా 1-2 సార్లు మీరు వినాలి. రికార్డింగ్ చేస్తున్నాను, MP3లో పంపిస్తున్నాను, ఎంతో మంది వింటున్నారు.
ఒక్కళ్ళు కూడా కామెంట్స్ పెట్టలేకపోతున్నారండి. యూట్యూబ్ లో కూడా కామెంట్స్ పెట్టలేకపోతున్నారు, భయపడుతున్నారు. దైవజనుడా ఉన్నది ఉన్నట్టు సత్యముగా మీరు ప్రకటిస్తున్నారని కామెంట్ పెడుతున్నారు. ఏంటి సంఘం 1-2 సార్లు వింటారా? ప్రాణం పోయిరైనరు. పెట్ట కథలు చదివి చచ్చి పరలోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేయమాకండి. మీరు చచ్చిన వెంటనే పాతాళంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు, కానీ చదివినోడు ధన్యుడు అలా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినటం వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం లోకంలో ఉన్న వాటన్నిటిని జయించే బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నువ్వు శరీర కార్యాలు నువ్వు జయించకుండా నిన్ను నువ్వు మోసం చేసుకొని భ్రమపడుతున్నావు. నీ గురించి దైవజనుడు సాక్ష్యం చెప్తాడండి. ఈ బిడ్డలను బట్టి నేను సంతోషిస్తున్నానని సాక్ష్యం చెప్తాడా? ఏం లేదంటే దురద చెవులు ఒకటి ఉంటాయి అంతే, వింటాం దురద చెవులతో టైం పాస్ అంతే, సరదాగా విని వెళ్ళిపోతారు. ఏమోలేండి, నేను ఏం అనలేకపోతున్నాను, బాధపడుతున్నాను, ఏమనలేకపోతున్నాను. మీరు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18-19 కూడా చదివినానా? ముష్కరులకు ఈ తరం వారికి వేరైపోయి మీరు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18-19 చదివినానా? పనివారులారా చూసారా ఎంత చక్కటి మాట అండి. పనివారులారా మీరు మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, సాత్వికులైన వారికి మాత్రమే కాకుండా మీ యజమానులకు. ముష్కరులు అంటే ఎవరు? ఈ లోక సంబంధులు, అంటే రక్షించబడొచ్చు, మీ యజమానులు రక్షణ ఉండొచ్చు, మారు మనసు ఉండొచ్చు, లేకపోవచ్చు. కూర్చో, చదువునాను. ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. చూడండి, ఇతరులు అన్యజనులు అయినప్పటికీ పూర్ణ భయం ఉండాలంట. పూర్ణ భయంతో మీరు లోబడి ఉండండి. దేవునికి మహిమ కలుగునగా గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడేది ఏంటంటే, మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నేను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం 19-24 వరకు చదవన్నానా? మీకు సత్య స్వరూపమైన. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 19-24. మనకి 24 వచనం కావాలి, కానీ 19 నుంచి చదివిస్తున్నానంటే మీకు నడక అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతుందని 19వ వచనం నుంచి చదివిస్తున్నాను. చదువున్నాను. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి. ఇప్పుడు చూడండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును కలిగిన వాడయుండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను. నేను గుడ్డివాడికి త్రోవ చూపు వాడను. చీకటిలో ఉండు వారికి వెలుగును. చీకటిలో ఉండు వాడికి నేను వెలుగును. బుద్ధిహీనులకు శిక్షకుడును. బుద్ధిహీనులకు నేను శిక్షకుడును. బాలురకు ఉపాధ్యుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు. నీవు బోధించుకున్నవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలించవద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? ఎక్కడ కనెక్ట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, మీకు బోధిస్తున్నాను, కానీ ఏమి చెప్తున్నాను ఆ ప్రకారంగా నేను జీవించట్లేదు అనుకోండి, అవమానం ఎవరికి? దేవునికి అవమానం కలగట్లేదా నిన్ను బట్టి? ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, పాట పాడవు, దేవుని ఆరాధించవు అండి. పాటలు పాడుతున్నారు రత్నమ్మా, పింకమ్మా, పాటలు పాడుతున్నారా? ఏంటో మీకు పట్టిన దెయ్యాలు దేవునికే తెలియాలి. పాటలు పాడరు, దేవుని ఆరాధించరు, ప్రార్థన చేయమంటే నోరు రాదు. మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?
వాక్యం చదవరు, ధ్యానం చేయరు. పోలికి చెప్తున్నానండి, మిమ్మల్ని అంటామని కాదు, ఎవరినైనా సరే, నన్ను నేనైనా సరే, ఒకవేళ నేనైనా సరే అద్భుతంగా వాక్యం చెప్పి ఇవన్నీ మీరు చేయండి అని చెప్పి గుళ్ళను దోచుకొని తింటున్నాను అనుకోండి, మిమ్మల్ని అందరినీ దోచుకొని తింటున్నాను అనుకోండి, మీరిచ్చిన డబ్బులన్నీ నా కడుపుకి, బిర్యానీలకి, పలావులకి, కోట్లకి, సూట్లకి, కలజోళ్ళకి, నెయిల్ పాలిష్లకి, మేకప్లకి, టైకి, టక్కులు, షూలకి వాడుకున్నాను అనుకో, నా అంత దౌర్భాగ్యుడు ఎవడు ఉంటాడండి? మీరిచ్చే కానుకలతో ఆస్తులు సంపాదించుకునే పాస్టర్లు, సంఘాలు లేరండి. ఫిక్స్డ్ డిపాజిట్లు, వాళ్ళ పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు. నీకు కానుకేసేవాడేమో చిరిగిన చొక్కాలు తట్టానికి కూర్చుంటాడు సంఘంలో, నువ్వు మాత్రం మేకప్లు. అదేదో పాట వచ్చిందండి ఆ మధ్య, ధనము, భలే పాట అండి, అద్భుతమైన పాట. పేదవాడు రోడ్డేమో నుంచొని పాడుతూ ఉంటే ఇంటింటికి సైకిల్ వేసుకొని తిరిగి ఉన్నాడేమో, కార్లు, కోట్లు, సూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఆడికి వెళ్ళి కాళ్ళ మీద పడి దండాలు పెడతా ఉంటారు. ఆ పాట రాసి ఉంటదమ్మా. సువార్త అంటే గుర్తొచ్చిందా? ఏమో, సువార్త అంటే ఇది కాదురా, భలే అద్భుతమైన పాట అమ్మా, సోషల్ మీడియాలో వచ్చింది. అర్థం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, రెండవ వచనం చదవండి నాన్న. మీకు మొదటి వచనం ఇక్కడ మనం రోమపత్రికలో అవల కంటిన్యూ చేయనా? వ్రాయబడిన ప్రకారం. ఇప్పుడు చూడండి 24 వచనం చదివిన, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసనని చెప్పుకుంటావు, పరిశుద్ధుల సహవాసం నీకు ఉండదు, దైవజనుల సహవాసం నీకు ఉండదు, నువ్వు దేవుని ఆరాధించే గుంపులో ఉండవు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు. నిన్ను బట్టి కదా దేవునికి అవమానం. నీ మీద అధికారం ఎవరికుంది? నీ యజమానుడైన సేవకునికి ఒక దాసుడులాగా, పనివాడిలాగా, క్రీస్తునకు వలె, మనుషులకు కాదు, క్రీస్తునకు వలె ఏది చేసినా క్రీస్తునకు వలె. ఇప్పుడు ఎన్ని రెఫరెన్సులు చదివాం ఉందండి. ఏమో మీ హృదయాలకే అర్థం కావాలి, యేసయ్యకి అర్థం. ఎవరిని ఎవరు మోసపరుచుకుంటున్నారు? వయసు అంతా అయిపోయిన తర్వాత నువ్వు వరగదీసేది ఏంటి? ఎవరి కోసం బతుకుతావు? ఒక పాట పాడలేవు, వాక్యం చదవలేవు, పరిశుద్ధులు ఎమ్మడి తిరగలేవు, సువార్త ప్రకటించలేవు. వయసు అంతా అయిపోయిన తర్వాత ఏం వరగదీస్తావు? నువ్వేం చేస్తావు? ఏం పాట అమ్మా అది? వయసు అంతా వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, ఒక కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములోని కృంగిన సమయములో, హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు. నాకు వరకు నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు సునీ బలమంతా
పోయాక బలమంతా పోయాక వినాలని ఉంది నాకు, యేసుని గూర్చి వినాలని ఉంది నాకు. హృదయారణ్యము నేను కృంగిన సమయములో నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కన్ను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము. వినిపించుచున్నది కేకనాతో ఆమేన్. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇసాకులాగా చిన్నప్పుడే దేవునికి సమర్పించుకోనంటే దేవుని చేతిలో ఒక నీతిమంతులై దేవుని చట్టం తెలుసుకొని దేవుని వాక్యం తెలుసుకొని దేవుని వాక్య ప్రకారం నడిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఏదో ఊహాలోకంలో బ్రతికి ఊహలు ఊహించుకుంటూ బ్రతికి ఎంతకాలం బ్రతుకుతావులాగా? బుద్ధి జ్ఞానం తెలియట్లే నీకు? ఎన్ని సంవత్సరాలు పట్టింది వాక్యం విన్న తర్వాత నిర్ణయం తీసుకోవడానికి? వాక్యం కదా నీకు ప్రామాణికం. వాక్యం విన్న తర్వాత నీ మనసు మార్చుకోవడానికి వీలు లేదా? నిర్ణయం తీసుకోవడం చేత కావట్లేదా? భయం లేదంటే బరి తెగించను, నీ ఇష్టం. 6:2 ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, నేను చదవలేను. మీరు రోమాపత్రికలు ఇప్పుడు 24 వచనంలో చదువుకున్నారు కదా, మీరు దేవుని అవమానపరిచెదరా? అదే మాట యెషయా పుస్తకం 52:5లో ఉంటుంది. ఇప్పుడు చదువుకోవద్దు, తర్వాత చదువు. యెషయా పుస్తకం 52:5లో ఉంటుంది, మీరు చదవక్కర్లేదు. ఇక్కడ మూలవాక్యంలోకి వెళ్ళిపోవడం మనకు టైం అయిపోయింది. 6వ అధ్యాయం 2వ వచనం విశ్వాసులైన యజమానులు గల దాసులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదువునానా? విశ్వాసులైన యజమానులు గల దాసులు, విశ్వాసులైన యజమానులైనటువంటి దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. ఇప్పుడు సహోదరులని తృణీకరింపక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యజమానుడు నువ్వు కలిసి ఒకే మందిరంలోకి వెళ్తారనుకోండి. ఆయన యజమానుడు, నువ్వేమో దాసుడివి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరం సహోదరులు మేలండి అని అంటే సరిపోద్దండి? మైండ్ ఉంటుందంటారా? మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ యజమానుడు నువ్వు అంటే కాపరి, నువ్వు విశ్వాసి, మీ ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. మీ ఇద్దరు కలిసి ఒకే మందిరానికి వెళ్తే నా ఈ దేవుని దృష్టికి మేమిద్దరం సహోదరులు అని అంటారా? అర్థం కాల? మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను చూడండి. ఒక లేడీ వాక్యం చెప్పొద్దు, ఇది వాక్యానుసారంగా స్త్రీలు సంఘ కాపరులుగా ఉండకూడదు, సంఘంలో స్త్రీ బోధించకూడదు, సంఘంలో పురుషులు ఉండగా స్త్రీ బోధించకూడదు, ఆడవాళ్లకు బోధించొచ్చేమో కానీ సంఘములో అందరూ ఉండగా స్త్రీ సంఘ కాపరిగా తల మీద చేతులేసి ప్రార్థన చేయకూడదు, సంఘ బోధకురాలుగా ఉండకూడదు అని చెప్పినప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదివించిందండి. చదవండి, ఆ మాట చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇందులో
ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తునందు వీళ్ళందరూ ఒకే ఏకముగా ఉన్నారు. ఈ వాక్యం చూపించిందండి పాస్టర్ అమ్మ గారు. ఈ వాక్యం చూపించారు. ఏమంటే పాస్టర్ గారు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఇది ఇది అందరూ ఒకటే. ఎవడైనా సరే వాక్యం చెప్పొచ్చు, ఎవడైనా సంఘ కాపరిగా ఉండొచ్చు. నేనేమన్నానంటే, పౌలు ఇక్కడ తిమోతికి 6వ అధ్యాయంలో 2వ వచనం చెప్తున్నప్పుడు ఏమని చెప్పాడు? మీరు క్రీస్తునకు దాసులై ఉన్నప్పుడు మీరు ఒకరినొకరు సహోదరులే. సంఘంలో స్త్రీలు పురుషులు ఒకరినొకరు సహోదరులే, సిస్టర్సే, బ్రదర్సే, అందరూ ఒకే సహోదరులు. మీరు అందరూ ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలే, అందరికీ స్వతంత్రం ఉంది. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? విశ్వాసులైన యజమానులు గల విశ్వాసులైన యజమానులు కలిగిన దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను, తమ సేవా ఫలమును పొందువారు విశ్వాసులను ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. మరి ఎక్కువగా సేవ చేయాలి కదా. ఈ సంగతులు బోధించుచు. ఇప్పుడు ఆత్మీయంగా నీవు ఒకే మందిరంలో మీరు సహోదరులే అయినప్పటికీ యజమానిని తృణీకరించకూడదు. ఏమన్నా అర్థమైందండి? మైండ్ పనిచేసిద్ది అంటారా? ఇప్పుడు మందిరంలో ఉన్నారు కదా అని విశ్వాసులు సేవకుడు ఇద్దరు ఒకటే అవుతారా? నువ్వు ఈజీగా నీ సహోదరుడితో మాట్లాడినట్టు మాట్లాడి తృణీకరించగలవా యజమానిని? ఏమి లేదండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వచనాలు ఎత్తి పెట్టుకొని మాట్లాడుకుంటారు అంతే. దాని సందర్భం ఏంటి, దాని విషయాలు ఏంటి, అక్కడ కంటెంట్ ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ ఎవరికి అక్కర్లా, ఎవడిష్టం వాడిది. చూసారా? బైబిల్లో దేవుని వాక్యాన్ని గమనించగలుగుతారా? నీకు వాక్యాధారాలు ఏమున్నాయని అడిగితే ఒక్కడ సమాధానం చెప్పేవాళ్ళు లేడు. పాస్టర్ గారు చనిపోయిన పాస్టర్ అమ్మ గారు ఆస్తిలో వాటా పంచుకున్నట్టుగా సంఘాన్ని పంచుకుంటారంట. నీకు నేర్పిన బుద్ధిహీనుడెవడో నాకు అర్థం కావట్లా. నీకొచ్చిన తలంపు చిన్న మాట ఇక్కడ బైబిల్లో రాయించలేడా? ఇన్ని రాయించిన దేవుడు ఈ ఒక్క మొక్క రాయించలేడండి. విమర్శ కాదు, లేఖనాలు చక్కగా కూర్చొని గ్రహించండి, చూసుకోండి, నేర్చుకోండి. నీ పితరులు గుడ్డోళ్ళు అయితే నీకు నేర్చుకున్నవాడు నువ్వు పెద్ద గుడ్డోడు అవ్వకుండా ఏకనైనా కళ్ళు తెరిచి చూసుకో వాక్యాలు. తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొత్తం ఇచ్చాను, మీరు చూసుకోండి. 10 గంటల ఉపదేశం ఉంది, వినండి, నేర్చుకోండి. వాక్యానికి భిన్నంగా బోధిస్తే నా దగ్గర రండి, నా చొక్కా పట్టుకొని నిలదీయండి నన్ను. నాకు సత్యవాక్యం ఉంటే మీ దగ్గర ఉంటే నాకు నేర్పండి, నేను కూడా నేర్చుకుంటాను కదా వాక్యానుసారంగా. సంఘాలకు లేనిపోయిన దుర్బోధలు నేర్పమాకండి. ఆ 2వ వచనం కంటిన్యూగా ఒకసారి చదువునానా? మరి ఎంతవరకు అర్థమవుతుందో మీరు నిదానంగా అర్థం చేసుకోండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని, తమ యజమానులు సహోదరులు కదా అని తృణీకరింపమాకండి. ఫలము పొందువారు. ఇప్పుడు చూడండి, పరిచర్య చేసేవాళ్ళు సేవా ఫలము పొందినట్లు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. యజమానులు తమ దాసులు ప్రియమైన వాళ్ళు గనక వాళ్ళకు సేవకులై ఉన్నారు యజమానులు. ఈ సంగతులు బోధించుచు, ఈ సంగతులన్నీ కూడా బోధించుచు వారిని హెచ్చరించవలెను. అర్థమవుతుందండి? ఒక యజమాని పట్ల దాసునికి ఎలాంటి లక్షణాలు ఉండాలి చూడండి. ఒక 7 పాయింట్లు టకటక చెప్తాను చూడండి. దాసుడు యజమానిని పూర్ణమైన ఘనతగా ఎంచుకోవాలి. పూర్ణుడైన ఘనతకు ఎన్నిక చేసుకోవాలంట నీ సేవకుణ్ణి. అంతేకాకుండా విధేయత చూపించాలి యజమాని పట్ల. ఇది 2వది. 3వది, ప్రభువునకు సేవ చేసినట్లు సేవ చేయాలి తన యజమానికి.
నాలుగవది యాజకులు అందరూ కూడా యజమానులకు అందరూ విధేయత చూపించి సేవ చేయాలి. హృదయమారా ప్రభువునకు వలె సేవ చేయాలి. యజమాని యొక్క సంతోషము కొరకే అన్ని కార్యాలు మనం చేయాలి. ఇది ఐదవది. ఆరవది, యజమానికి లోబడి ఉండి ఇది దేవుని చిత్తమని గుర్తుపట్టాలి. ఏడవది, దాసుని సేవకు ఫలాలు దేవుని యొద్ద నుండి వస్తాయి అని ఖచ్చితంగా నమ్మాలి. ఈ 7 లక్షణాలు యజమాని పట్ల దాసునికి ఉండవలసినటువంటి అర్హతలండి. ఎన్ని రిఫరెన్స్లే. మొదటి దానిలో 6, 1, 2, 3 వచనాల్లో ఉన్నాయి. రెండవ దానిలో కొలసీ పత్రిక 3:24 ఉంది. 4, 5లో తీతు పత్రిక 2, 9, 10 వచనాల్లో ఉంది. ఎఫెసీ పత్రిక 6:6లో 6వ వచనం ఉంది. 7వ వచనంలో కొలసీ 3:24లో కూడా ఉంది. ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను, ప్లీజ్ అండి, హెచ్చరిక, ఈ ఉపదేశాన్ని చెప్పుచూ వార్నింగ్ ఇవ్వాలండి, హెచ్చరించాలని చెప్పబడింది. ఇట్ ఈస్ ద డేంజర్. మనందరం కూడా క్రీస్తునకు వలె మన యజమానులకు, మనకు ఉపదేశం చేసే కాపరులకు చక్కగా దాసుని వలె అప్పగించుకొని యజమాని యొక్క సంతోషము కొరకు బ్రతికి తీరాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ వాక్కును, ఆత్మను పంపి ఎంతో తేటగా యజమానులు మరి దాసులు ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలో ఎంతో స్పష్టంగా తేటగా మాతో మాట్లాడారు నాయన. ఒకవేళ మేము యజమానుగా లేకపోతే దాసునిగా ఉంటూ నీకు అవమానం తెచ్చేవారిగా ఉండకూడదయ్యా. క్రైస్తవుడు నాయన క్రీస్తునకు వలె, ప్రభువునకు వలె మేము విధేయత చూపించి లోబడాలని, అప్పగించుకోవాలని, రెట్టింపు సన్మానానికి ఘనముగా ఎంచుకోవాలని నీ లేఖనాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా వాక్యము బోధిస్తున్న సేవకుల పట్ల మేము ప్రవర్తించడానికి, మంచి ప్రవర్తన కలిగి నడిపించబడ్డానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.